హాయ్, వెల్కమ్ టు సినిమా పండిట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం రివ్యూ చేయబోయే మూవీ పేరు వచ్చి టూరిస్ట్ ఫ్యామిలీ. ఇది మీకు జియో హాట్స్టార్లో అవైలబుల్ ఉంటుంది. ఇది 5 లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ అలాగా 5 లాంగ్వేజ్లో అవైలబుల్ ఉందన్నమాట. దీని డ్యూరేషన్ వచ్చి 2 hours 5 minutes. అండ్ ఈ కాస్టింగ్ వచ్చేస్తే సిమ్రాన్ గారు, శశికుమార్ గారు అండ్ యోగి బాబు గారు ఇంకా చాలా మంది ఉన్నారు అనమాట. అండ్ దీని డైరెక్టర్ వచ్చి అభిసన్ జీవంత్. సో ఇది ఇతని డెబ్యూ ఫిలిం అనమాట. సో ఇతను ఈ మూవీలో యాక్ట్ కూడా చేశాడు. మంచి డైరెక్టర్, మంచి యాక్టింగ్ కూడా బాగుంది అనమాట. డైరెక్టర్ యాక్టింగ్ స్కిల్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఈ మూవీ ప్లాట్ వచ్చేస్తే, సో వీళ్ళు ఒక 4 members ఉంటారు, అమ్మ, నాన్న అండ్ 2 పిల్లలు. సో వీళ్ళు శ్రీలంకలో అంటే రేట్లు పెరిగిపోయాయి కదా, ఆ టైంలో అక్కడి నుంచి తప్పించుకొని సర్వైవ్ అవ్వడానికి బోట్ల ద్వారా ఇండియాకి వస్తారనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఒక ఏరియాలో ఉంటారనమాట, వాళ్ళ అన్న సహాయం యోగి బాబుతో. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని ఇక్కడ పోలీసులు పట్టుకున్నారా లేకపోతే దొరికిపోయారా, ఎలా సర్వైవ్ అయ్యారు అనేది అనమాట సినిమా. సో సినిమా చాలా లైట్ హార్టెడ్ కంటెంట్. సో మీకు ఏంటంటే గొడవలు, కొట్టుకోవడాలు, ఏడుపులు అలాంటివి ఉండవు. చాలా లైట్ హార్టెడ్ కంటెంట్. కొంచెం మీకు శ్రీకాంత్ అడ్డాల సినిమా లాగా అనిపిస్తుంది. అంటే మంచోళ్ళు రా, మనుషులు అంటేనే మనుషులు మంచోళ్ళు రా, అట్లా ఉంటుంది అనమాట సినిమా. ఈ సినిమాలో ఒక్కొక్కరి యాక్టింగ్, బుడ్డోడి యాక్టింగ్ ఉంటుంది, వీళ్ళ చిన్న కొడుకు వాడి యాక్టింగ్ హైలైట్ ఉంటుంది. అలాగే అందరూ చాలా బాగా చేశారు. కాకపోతే నాకు సినిమా చాలా నచ్చింది. అండ్ కొన్ని పాయింట్స్ కూడా ఉంటాయి. వీళ్ళున్న కాలేజీలో అందరూ మంచి వాళ్ళ పోటీ చేస్తారు, అంటే ఒక్కరు కూడా నెగిటివ్ లేకుండా. మరి అంత మంచి వాళ్ళు అంటే నేను నమ్మట్లేదు. సో అదొక్కటే అనమాట నా పాయింట్. సినిమా చాలా ఫ్లోలో వెళ్ళిపోతుంది. 2 hours 5 minutes మీకు చూసినట్టే ఉండదు అనమాట, ఎక్కడ బోర్ కొట్టదు. లైట్ హార్టెడ్ కంటెంట్. ఖచ్చితంగా మీరు యూజ్ చేయాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇలాగే మీకు మంచి మంచి రివ్యూస్ కావాలంటే, మంచి సజెషన్స్ కావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.